పశ్చిమ గోదావరి జిల్లా కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తణుకులో పోరుబాట పట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. తణుకు పట్టణంలో మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన నిరసన ర్యాలీ. పట్టణంలో ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. పోరుబాట నిరసన ర్యాలీలో పాల్గొన్న 3 మండలాల నుండి భారీగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. నిరసన ర్యాలీలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి కారుమూరి బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు సంపద సృష్టిస్తా అంటే ప్రజలపై భారాలు వేసి సృష్టిస్తారు అని అనుకోలేదు. సాధారణ రహదారులకు కూడా టోల్ గేట్ పెట్టే ఆలోచనలో ఉన్నారంటే మీ సంపద సృష్టి ఇదా? ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము, నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు గద్దెనెక్కిన 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల రూపాయలు భారాన్ని వేస్తున్న చంద్రబాబు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని మళ్లీ రుజువైంది. సూపర్ 6 అని చెప్పి ప్రజలను సూపర్ బాదుతున్నారు. ఒక్క పథకం కూడా అమలు చేయలేని కూటమిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు. అసలు వీరంతా ఈవీఎంల ఎమ్మెల్యేలు, ఈవీఎంల ముఖ్యమంత్రి, ఇదంతా ఈవీఎంల మహిమ అని లోకం కోడైకొస్తుంది. కూటమి ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు 5 సంవత్సరాల్లో కూడా ఎలక్ట్రిసిటీ పెంచకుండా కాపాడారు. మరి ఈయన ఎలక్షన్కు ముందు నాణ్యమైన కరెంట్ ఇస్తాను, మేలైన కరెంట్ ఇస్తాను, అవసరమైతే ఇంకా తగ్గిస్తాను, నేను పెంచే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ పులివెందుల్లో మాట్లాడారు, మన వైజాగ్లో మాట్లాడారు, రాజమండ్రిలో మాట్లాడారు. ఎక్కడికక్కడ మాట్లాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చెప్పినవన్నీ కూడా చేసేవారు. ఈయన ఈ రోజున ఏమాత్రం కూడా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజల నెత్తిన 15,450 కోట్ల రూపాయలు భారాన్ని మోపి 600 కరెంటు కట్టే వాళ్ళకి ఇవాళ 850 రూపాయలు కట్టేలాగా 1000 రూపాయలు కట్టే 1000 రూపాయలు కట్టే వాళ్ళకి 1,400 రూపాయలు అలాగే ఇష్టానుసారంగా పెంచి ప్రజలను నడ్డి విరిసే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా నిజం లేదు. పచ్చి అబద్ధాలు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఎన్నో కథలు చెప్పి ఈ రోజున మరి టోటల్గా మరి అన్యాయం చేసి మోసం చేసింది సూపర్ 6 అని వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా చెప్పి ప్రజలకు వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి అబద్ధాలు చెప్పి బొల్లి మాటలు చెప్పి ఇవాళ ప్రజల్ని నైవంచన చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోతున్నారు, ప్రజల ముందు కనపడలేకపోతున్నారు, ప్రజల ముందుకు రాకుండా పోతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా చేశాం, అందరికీ చేశాం. ఈ తెలుగుదేశంలో ఉన్న అందరికీ కూడా చేశాం. ఏ ఒక్కరిని కూడా వదలకుండా చేస్తే మేము ప్రజల దగ్గరికి ప్రతి గడప కూడా తొక్కాము. ఎలక్షన్ టైంలో తొక్కాం, మధ్యలో తొక్కాం, తర్వాత కూడా వెళ్ళాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆదరించారు. కానీ ఇది 200% ఈవీఎంలు ఎమ్మెల్యేలు, ఈవీఎంలు ముఖ్యమంత్రులు, ఇదంతా కూడా దుర్మార్గం. దేశం అంతా కోడెక్కొస్తుంది. ఇక్కడ అన్యాయంగా, దుర్మార్గంగా మరి గెలిచిన వేళ్ళు ఇవాళ ప్రజల ముఖం చూపించలేకపోతున్నారంటే ప్రజలకి అన్యాయం చేశారు కాబట్టి చూపించలేకపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే ఈ కరెంటు ఛార్జీలు వెనక్కి తీసుకోవాలి, తగ్గించాలి, ప్రజలను నెట్టిన భారాన్ని తీయాలి. మీరేమి పథకాలు అమలు చేయరు, పథకాలు ఎవరు? మరి సంపద సృష్టిస్తానంటే ఏమో అనుకున్నాం, సంపద సృష్టిస్తానంటే ఇలాగా అని అనుకుంటున్నాం. ఇవాళ గ్రామాల్లో రోడ్లు కూడా ట్యాక్స్ వేస్తామంటున్నారు, టోల్ గేట్లు పెడతామంటున్నారు. ఈ రకంగా చేసి అలాగే లిక్కర్, బెల్ట్ షాపులు ఇష్టానుసారంగా తాగించే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కటి కాదు, ఇల్లు గొల్ల చేస్తున్నారు. ఇంట్లో రూపాయి లేకుండా అయిపోయింది. వ్యాపారస్తులు కూడా చంద్రబాబు నాయుడు వస్తే చాలా బాగా నడిచేస్తుంది అనుకున్నారు. వ్యాపారస్తులు కూడా ఇవాళ రూపాయి బోనీ కాని పరిస్థితులు అయిపోతున్నాయి. క్రిస్మస్ చూసాం, ఎవరి దగ్గర డబ్బు లేకుండా అయిపోయే పరిస్థితి అయింది. ఇవాళ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి కూడా ఇవాళ వస్తున్నారంటే ఆయన అమ్మఒడి, ఆవడి, ఈవడి అన్నీ కొట్టేవారు. ప్రజలందరికీ కూడా డబ్బు
డబ్బులు పెద్ద ఎత్తున అందాయి. ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి పిల్లల్ని బాగా చదివించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ పిల్లల ఇంజనీరింగ్ ఫీజు ఉండేది 72,000 మించకూడదని చెప్పి ఆయన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వచ్చి ఏం చేశాడు, 1,20,000 పెట్టుకోమన్నారు. నీ సొమ్మేం పోయింది? ఇవాళ ప్రజలు కూడా చదువుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇవాళ ప్రజలు పేదవాళ్ళు లక్షాధికారులు అవ్వాలంటే వాళ్ళు చదువుకోవాలి, ఆఫీసర్లు అవ్వాలనే తపనతోటి జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తే ఇవాళ దాన్ని నీరు గార్చి మరి అమ్మఒడిని కొండెక్కించారు. మరి అలాగే మరి ఫీజు రీయింబర్స్మెంట్ కొండెక్కించారు, రైతు భరోసాని కొండెక్కించారు. రైతులను పాలు చేసిన నువ్వు 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని ఎప్పుడూ మోసం చేస్తూ ఉంటావు. ప్రజలు నమ్మరు, కానీ నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, బీజేపీ ఉంది కదా, కేంద్రం కదా అని నమ్మారు. అయినా సరే మీ ఈఎంలు కూడా మరి మమ్మల్ని మోసం చేసినాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఫ్రీగా ఇచ్చేవారు అది మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కటి కూడా మేలు చేసే కార్యక్రమం ప్రజలకి పేదవాళ్ళకి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ ధర్నాలకి పెద్ద ఎత్తున మధ్యలో తిరగండి. విద్యుత్ ఛార్జీలు